ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ ఫస్ట్ వచ్చిన డిస్క్లైమర్. మీరు ఒకవేళ ఏదైనా హీరో హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే మీకు నచ్చకపోవచ్చు. నేను అలాంటి ఫ్యాన్ కాదు, నేను ఎప్పుడు రిజనేట్ అవ్వలేదు. నాకు పెద్దగా ఇంకా ఫ్యాన్ అని గీకేసుకునే వాళ్ళంటే నాకు అంత ఎక్కదు. సో నా రివ్యూ కొంచెం హార్ష్గా అనిపించచ్చు. సో మీ ఇష్టం ఇంకా చూడడానికి చూసుకోండి. అండ్ బేసిక్గా తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ నాకు కొన్ని కాన్సెప్ట్స్ నచ్చవు. సో అది నాకు కొంచెం కోపం తెప్పిస్తుంది. ఒకసారి ఫ్యామిలీ స్టార్ ఇలానే బయటకు వచ్చింది. ఈ సినిమాలో కూడా వస్తుందేమో కొంచెం భయం వేస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు బార్వెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి. మీరు చేస్తున్నారు, 300K దాటింది. నేనే వీడియోలు చేస్తా అని ఆశపెడుతున్నాను. లాస్ట్ 2 వీక్స్లో కొంచెం బిజీగా ఉన్నాను. మ్యాక్సిమం రేపు ఎల్లుండి 2-3 వీడియోస్ ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ కూడా చూశాను. ఇంకా వేరే కూడా చూసి రివ్యూస్ కొన్ని రాబోతున్నాయి. ఒక మంచి వీడియోతో వస్తాను. 2-3 వీడియోస్ చేసుకుందాం. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మొదలు పెడదాం. బేసిక్గా సినిమాలో కొంచెం యంగ్ డైరెక్టర్ బాగా చూపిస్తారని నేను హోప్తో వెళ్ళాను. బేసిక్గా ఫ్యాన్స్ని బ్యాచ్ అందరిని ఎలా చూపించారంటే వాళ్ళని వైట్ వాష్ ఆఫ్ ద నిర్మా ఆఫ్ ద జానీ వాకర్ ఆఫ్ ద వైట్ వాకర్ చేశారు అనుకోండి. ఇంకంతే. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏదైనా 2 షేడ్స్ చూపించాలి, నెగిటివ్స్ అన్నీ చూపించాలి అనేది నా పర్స్పెక్టివ్. లేదు ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు తలుచుకుంటే ఏం చేయొచ్చు, ఎంత మంచి చేయొచ్చు. ఒక ఫ్యాన్ తలుచుకుంటే ఒక ఊరినేంటి హీరో సినిమాని మొత్తాన్ని బాగు చేసే అంత కెపాసిటీ ఉంది. జస్ట్ తలుచుకుంటే చాలు అన్నట్టు ఉంటుంది సినిమా. సో బేసిక్గా అదే అండి నాకు ప్రాబ్లం. ఏంటంటే లా ఆఫ్ కన్వీనియన్స్ ఉంటుంది. ఆ కన్వీనియన్స్ని సినిమాలో అప్పుడప్పుడు అలా వాడుకోవాలి. అంతేగాని సినిమాని కన్వీనియన్స్ చేస్తే ఎలా అంటే హీరో చిటికేస్తే అయిపోద్ది. మనం ఇలానే కొన్ని సినిమాలో చూస్తాం. ఫ్యామిలీ స్టార్లో చూసా కదండి, 3 days 3 crores ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంటుంది కన్వీనియన్స్. ఇంకా నాకు అది చూస్తే ఇంకా డిస్కనెక్ట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే సంపాదించోడికి విలువ తెలుస్తుంది అన్నట్టు నేను మాట్లాడతాను. నెంబర్స్ మాట్లాడేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సరే, ఇంక పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదామండి. సినిమాలో కొన్ని సాంగ్స్ కానీ కొన్ని బిట్లు అలా బాగానే ఉన్నట్టు ఉంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా. అలా అనిపించింది నాకు. అంతకుమించి సినిమా అయితే నాకు అస్సలు ఎక్కలేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ అకార్డింగ్ టు మీ. మీకే అనిపించిందో కింద రాయండి. ఇంక మనం మొదలు పెడదాం పాయింట్స్ ఏంటి అని. రామ్ గారండి, ఆ హెయిర్ స్టైల్ ఏదో నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. యూత్గా చూపించడం కోసం ఏదో చేశారు ఫోర్ హెడ్ దగ్గర చాలా సీజీ ఏదో చాలా వేడిగా అనిపించారు ఫేసు. సో ఏమో నాకు అంత ఎక్కల ఆ స్టైల్ కానీ లుక్ కానీ. హీరోయిన్ డబ్బింగ్ కూడా ఎందుకో చాలా తేడా కొట్టింది. కొన్నిసార్లు సింక్ మిస్ అయింది, కొన్నిసార్లు ఆవిడే మాట్లాడుతున్నారు, వెనకాల నుంచి ఏమైనా వాయిస్ ఇస్తున్నారు అన్నట్టు. ఐ డోంట్ నో వాట్ ద ఫీలింగ్ ఈస్. నాకైతే ఇది ఎక్కలేదు. ముందు సినిమాలో చెప్పా కదా భాగ్యశ్రీ గారు చంపేశారు యాక్టింగ్ అని. ఇది దాని ముందు వచ్చిన తర్వాత వచ్చిందో ఏమైందో తెలియదు కానీ ఇక్కడ అంతా డొల్లా. బట్ షీఈస్ బ్యూటిఫుల్. నెక్స్ట్, ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ అన్నారు. సో ఒక హీరోకి ఒక ఫ్యాన్కి ఉండే డైనమిక్ ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళని చాలా నువ్వు ఫ్యాన్ ఏంట్రా అని చిన్న చూపు చూస్తే ఎలా ఏంటి ఆ టైప్లో ఎలా బయటకు వస్తారు, ఎలా తీసుకొస్తారు. ఇది ఒక నేనింత ఎలాగ ఉంటుందా, చాలా అన్నట్టు సెన్సిటివ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, ఎలా డీల్ చేశారా అనుకున్నా. ఏ ఉండవు. ఇంకో ఉంటుంది రుద్దుడు మామూలుగా ఉండదు. అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు అంటే ఇంకా అందరు మంచోళ్ళతో ఊరంతా బాగు చేసేద్దాం స్టైల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. హీరో ఫ్యానిజం అనే ప్రాబ్లం ఉంటుంది. లవ్ స్టోరీ అంటారు, ఊరు అంటారు, మా ఊరు బాగా అంటారు, మా ఊరు కరెంట్ లేదంటారు. అది స్వదేశ్ ఆఫ్ ద శ్రీమంతుడు అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రస్ట్రేషన్లో కొంచెం స్పాయిలర్ లాగా అనిపించచ్చు. స్పాయిలర్ అలర్ట్, ఈ పార్ట్ కొంచెం స్కిప్ చేస్తే చేసుకోండి. బట్ మ్యాక్సిమం ఏది డీటెయిల్స్ ఇవ్వకుండా ఒక ఓవర్ లైన్లో చెప్దామని నా ఉద్దేశం అంతే. సో బేసిక్గా హీరో ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేస్తాడు. 10 monthsలో 3 crores సంపాదించాలి. సో ఛాలెంజ్ చేస్తాడు. హీరో జస్ట్ అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఎందులో గ్రాడ్యుయేట్ అయ్యాడు కూడా అసలు నాకు గుర్తులేదు, చూపించలేదు అనుకుంటా. అసలు ఏం చదువుకున్నా కూడా చూపించలేదు, ఎంత సీరియస్గా కూడా చూపించలేదు. ఓకే, సో చదువుతో సంబంధం లేకుండా 10 monthsలో 3 crores సంపాదిస్తా అంటాడు. ఒక బిజినెస్ పెడతాడు. ఆ బిజినెస్లో కొన్ని లక్షలు వస్తాయి. ఆ బిజినెస్ పెట్టడానికి వాళ్ళ అమ్మ లైఫ్ సేవింగ్స్ ఇలా చిటికలో డిసైడ్ చేస్తాడు. వాళ్ళ అమ్మ లైఫ్ లాంగ్ దాచుకున్న డబ్బుతో ఐ విల్ డూ ఎ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఇంకా ఇమీడియట్ సక్సెస్ కానీ కావాల్సినంత సక్సెస్ ఇవ్వదు. మళ్ళీ చెప్తాను కదా, ఇందులో చాలా కన్వీనియన్సెస్ ఉంటాయండి. ఆ డబ్బుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అదే పెట్టుబడి లేని బిజినెస్ లాగండి. ఇప్పుడు ఎలా అంటే కమాన్ వాట్ టు డూ. ఇప్పుడు హీరోకి ప్రాబ్లం వచ్చింది. ఓ షిట్, నా జోబు ఎత్తుకుంటే గోల్డ్ బిస్కెట్ దొరికింది, ప్రాబ్లమ్ సాల్వ్ అన్నట్టు ఉంటుంది. అంటే కొన్ని పెట్టుబడులు ఉంటాయి, కాదనట్లేదు, కానీ చాలా రిస్కులు ఉంటాయి. నేను కూడా అందుకే స్పెసిఫిక్స్ చెప్పట్లా, మీకు సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. అదో బిజినెస్ పెడతారు. సరే, అది ఎంతైనా ఫర్గివబుల్ అనుకుందా. సరే, అరే వాటి క్రియేటివ్ ఐడియా ఈ మధ్య జరుగుతున్న ట్రెండ్ అని ఫాలో చేసి బాగా బెటర్ అనుకుందాం. సెకండ్ బిజినెస్ ఉంటుందండి. అడ్డెడ్ నేను కొన్ని నెంబర్స్ రాసుకొచ్చాను. ఎవరైనా నేను తప్పైతే కింద రాయండి, సబ్జెక్ట్ కరెక్షన్. ఎందుకంటే అన్యాయంగా ఉన్నాయి నెంబర్లు, అందుకే ఐ మైట్ బి రాంగ్ నాకే డౌట్ వస్తుంది. సో నాకు గుర్తున్నంత వరకు ఒక లోడ్కి 2,000 రూపాయలు అన్నారు అమ్మితే. అదేంటో మీరు సినిమాలో చూసుకోండి. ఒక లోడ్ అమ్మితే 2,000 రూపాయలు వస్తాయి.
సో మనకి 10 నెలల్లో 3 కోట్లు కావాలి. అంటే సరే రోజుకో లోడ్ వేసుకుందాం, రోజుకో లోడు నెలకి ఇలా ఇలా రాసుకున్న నెంబర్స్. ఇఫ్ మై మ్యాథ్ ఈజ్ రైట్ 10 మంత్స్లో రోజుకు ఒకటే లోడ్ చేసినా 6 లక్షలు వస్తాయి. కానీ మనకు 3 కోట్లు కావాలి. సో ఎన్ని లోడ్లు వేయాలి ఆలోచించుకోండి. ఒక రాసుకుని ఎంత 40 రోజుకి 48 లోడ్స్ వేయాలి, డే అండ్ నైట్ కలిపి. అంటే 2 గంటలకు లోడ్ వేస్తే 10 నెలల్లో 3 కోట్లు వస్తాయి. అంటే మధ్యలో వేరే ఖర్చులు ఉండవా, మనుషులకి జీతాలు ఇవ్వవా, ఇవన్నీ కన్వీనియన్స్లు అనుకుందాం. ఇప్పుడు ఈ లెక్కల్లో ఏదో నాకు కన్వీనియంట్గా వేసుకుంది కదా, వాళ్ళకి కన్వీనియంట్గా వేస్తేనే డైలీ 48 లోడ్స్ వేయాలి. 48 లోడ్స్ ఆఫ్ ఒక సబ్స్టెన్స్ వేస్తే వాళ్ళకి 3 కోట్లు వస్తాయి. అండ్ రియాలిటీలో దిస్ నెంబర్ ఈజ్ వెరీ క్లోజ్ టు 100 లోడ్స్ పర్ డే. అసలు అది అవ్వదు, ఇంపాసిబుల్. అసలు ఎన్నెన్ని మాఫియాలు ఏవి చాలా ఉంటాయి, చాలా వేరియబుల్స్ ఉంటాయి వెన్ యూర్ టాకింగ్ అబౌట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మూవింగ్ దట్ ప్రోడక్ట్. మీరు సినిమా చూస్తే ప్రోడక్ట్ అంటే తెలుస్తుంది, అంత ఈజీ కాదు. సో చూపించేస్తారు. మళ్ళీ ఒకటి చేసింది కాదు, ఊరంతా కలిసి చేసింది. ఊరంతా కలిసి చేసిందని హీరో గారికి ఎందుకు వస్తాయి డబ్బులు? వాళ్ళకి కూడా వెళ్ళాలి కదా వాటాలు. సో ఇప్పుడు హీరో ఏమైనా తోపా, హీరో ప్రాపర్టీయే కాదు, అదే చెప్తున్నా కదా. అందరు సొత్తుని కలిసి ఏదో చేద్దాం, డబ్బులు మాత్రం నాకే రావాలన్నట్టు ఉంటుంది. మళ్ళీ దానికి ఉంటుందమ్మా వైట్ వాష్. రామాయణతో కంపేర్ చేసేసి మన లంకకి వేస్తారు కదా, పదం గుర్తు రావట్లేదు, లంకకి ఒక పాత్ర వేస్తారు కదా రాముడి పేరుతో, ఆ యాంగిల్ తీసుకొస్తారు. ఒరే హీరోల్ని దేవుళ్ళతో పోల్చకంటారా బాబు అని ముందు నుంచి చెప్తున్నా. ఇందులో అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ని ఇలా పోలుస్తారు, వాళ్ళు వస్తారు ఏదో చేస్తారు. నాకైతే అస్సలు ఎక్కలేదండి. మీరు ఒకవేళ ఎక్కి మీరు కనెక్ట్ అవుతే మీకు నచ్చొచ్చేమో, కానీ ద హోల్ ఐడియా అండ్ ఈ హోల్ ప్రాసెస్లో ఊరికి కరెంట్ వచ్చేస్తుంది. సో మనోడు స్వదేశ్లో షారుఖ్ ఖాన్ అయిపోయాడు. అరే హౌ ఇంత బ్రిలియంట్గా ఎట్లా రాస్తారో నాకు అర్థం కాదు. మళ్ళీ దీనికి తోడు హీరో ఎవరికైతే ఫ్యాన్ ఉన్నారో ఆ హీరో వస్తారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చారు, ఇది కొంచెం 3 Idiots మూవీ స్టైల్లో వెళ్తుంది అనమాట స్క్రీన్ ప్లే. అమ్మా ఎన్న తలేవా అసలు జిందగీలో. ఎలా అంటే నేను చెప్తున్నా కదా, నా వేరే ఐమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఈస్, మీరు రాసుకోండి. ఎలా అంటే రియాలిటీలో అస్సలు జరగవు, ఏం జరగవు అని ఒక 10 పాయింట్లు రాసుకోండి. ఆ 10 పాయింట్లు సినిమాలు జరుగుతూనే ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఇప్పుడు హీరోకి ఒక ఫ్యాన్కి ఏవైతే జరగవో రియాలిటీలో అసలు జరిగే ఛాన్సే లేదు. ద ఆడ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇంకా ఆస్ట్రోనామికల్లీ మినిమల్ ఉంటాయో, ఆర్ ఆల్మోస్ట్ ఇంకా ఐ కెన్ సే 0. అవన్నీ ఇందులో ఉంటాయి పాసిబిలిటీస్. 1, 2, 3గా టక్క 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 ఉంటాయి. మీరు సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు యాజ్ అ ఫ్యాన్, యాజ్ అ విష్ఫుల్ థింకర్, ఓ వా ఇలా అయితే ఎంత బాగుంటుంది అని మీరు ఆనందపడి చూడొచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. నేను కొంచెం ఆప్టిమిస్టిక్ కన్నా పెసిమిస్టిక్ పర్సన్ నేను ఇన్ఫ్యాక్ట్. కొన్ని అవ్వవు అని నమ్ముతాను. నాలాంటి వాళ్ళు మాత్రం ఫ్రస్ట్రేట్ అవుతారు. అంటే ఇదే నాకు ఈ ఫైనాన్స్ మ్యాటర్స్లో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మిడిల్ క్లాస్ కాబట్టి. అరే 3-4 కోట్లు 10 నెలల్లో ఇప్పుడు కూడా కష్టం అండి. మేబీ యూఎస్లో నువ్వు ఇంకా ఐఐటి, ఎంఐటి, ఎన్ఐటీలో చదివి పీకి పొడిచి ఇక్కడికి వచ్చి ఫ్యాంగులో చేసుకుంటూ అడ్డదిడ్డంగా సేవ్ చేస్తే తప్ప 10 years పడుతుంది ఆల్మోస్ట్ 3-4 crores సేవ్ చేయాలంటే. అలాంటిది సరే పెట్టుబడి లేనిది కదా, ఇది అన్ని టైంకి కన్వీనియంట్గా వచ్చేస్తా ఉంటే మరి అంతే. ఎవరైనా ఆంధ్ర కింగ్ ఏంది, తెలంగాణ కింగ్ ఏంది, ఇండియాకే కింగ్ అవ్వచ్చు కేజీఎఫ్ బాయ్ లాగా. అండ్ ఈ సినిమాలో ఇంకా ఒక పాయింట్ ఉంటుందండి. ఏంటంటే మా హీరో సైడ్ హీరో క్యారెక్టర్ చేస్తాడా అని చెప్పి హీరో ఇంకా తెగ ప్రైడ్కి వెళ్ళిపోయి ఒక డైలాగ్ వేసి అసలు చచ్చిపోయినట్టే. ఆయన 100th ఫిల్మ్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యా ఒక హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పి తెగ చిన్న చూపు చూస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. సైడ్ హీరో కాకుండా ఇంకే క్యారెక్టర్ చేయకూడదు అన్నట్టు. అరే ఐరనీయే వంచాలా ఏంటి అన్నట్టు. ఈ సినిమాలో ఉపేంద్ర గారు చేసింది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఆయన కూడా ఒక సూపర్ స్టారే. అది గ్రేట్నెస్ అసలు. స్టార్ అంటే ఏదో విధంగా సినిమాలో ఉండడం, సినిమాని ప్రేమించేవాడు సినిమాలో ఏదో విధంగా ఉండాలి, ఒక మంచి సినిమాని పుష్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని మీరు ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చిన్న చూపులా చూపించి అదో సీరియస్ మ్యాటర్లో చూపించి అదే సినిమాలో మీరు ఉపేంద్ర గారిని రమ్మంటున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ గారా ఉపేంద్ర గారా? మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఆయన్ని అవమానిస్తున్నారా లేకపోతే నాకు అదే అర్థం కావట్లా. సో అసలు సెల్ఫ్ అవేర్నెస్ ఉందా ఈ సినిమాకి నాకు అర్థం కాదు. సో ఏజ్ దాటాక రిటైర్ అయిపోవడమో లేకపోతే ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేసుకోవాలి, కానీ హీరో అని చెప్పి దాన్ని పుష్ చేయడం ఏంటి, అది కూడా ఒక యంగ్ ఏజ్ డైరెక్టర్. దట్ వాజ్ డిసప్పాయింటింగ్. నాకైతే దట్ వాజ్ డిసప్పాయింటింగ్. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా కదా, దిస్ ఈజ్ అగైన్ మై పర్సనల్ వ్యూ. ఎందుకంటే నేను ఏ హీరోకి ఏ పర్సన్కి బానిసని కాదు, నేను కాంటెంట్కి బానిస. సో ఆ కాంటెంట్ మానేసే టైం అవుతుంది. అసలు స్ట్రేంజర్ థింగ్స్ కొత్త సీజను మీరు చూడకపోతే ఇప్పుడు దాకా నేనే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను స్ట్రేంజర్ థింగ్స్. సర్ప్రైజింగ్లీ ఇలాంటి వాటిలో నేను చాలా ముందుంటా. మీరు ఇప్పటికి స్టార్ట్ చేయకపోతే వెళ్ళి అర్జెంట్ స్టార్ట్ చేసేయండి. అసలే సీజన్ 4 వస్తుంది. జై మహేష్మతి. స్టీవ్కి ఏమైనా అయిందంటే మాత్రం బాగోదు. చూసాడు బాల్ పిచ్ మీటింగ్స్ కలదమల్లి వచ్చారం. మీకే అనిపిస్తుంది కింద రాయండి. థ్యాంక్ యూ.